నమ్మకం, విశ్వాసం, భక్తి. ఈ మూడింటి గురించి ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఒక ప్రశ్న వేస్తాను. వాట్ ఈస్ ట్రస్ట్? ట్రస్ట్ అంటే ఏంటి? ఆర్ బిలీవ్ ఆర్ ఫెయిత్. ఈ మూడు మీనింగ్స్ ఏమైనా ఆర్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారా? నమ్మకం, విశ్వాసం లేదా భక్తి. ఇందులో వ్యత్యాసం ఎవరైనా చెప్పగలుగుతారా? ట్రస్ట్, వాట్ యూ మీన్ బై ట్రస్ట్? ట్రస్ట్ ఈస్ నథింగ్ బట్ నమ్మకం. మరి ఇన్ని ట్రస్ట్, బిలీవ్, ఫెయిత్ ఎందుకు మూడుగా విభజించారు? ఎందుకు మరి? వై? ఒక మీనింగ్ లేకపోతే ఎందుకు మూడుగా వర్డ్స్ ఇచ్చారు? సిచ్యువేషన్ బేస్. హౌ కెన్ యూ సే దట్? మన ఎదుర్కొన్న పీపుల్ అది చేసిన యాక్టివిటీని బట్టి మనం ఆ టైంలో ప్రయత్నించే ఏదైతే యాక్షన్ దాన్ని చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళు వాట్ ద వర్డ్ యూ గివ్ ఫర్ దట్ మీన్? ఏ నేమ్ ఇస్తావు దానికి? నమ్మకం. ట్రస్ట్. ఎగ్జాక్ట్లీ, యూ రైట్. ట్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ నమ్మకం. నమ్మకం అనేది ఒక మనిషి గురించి తెలిసినప్పుడు లేదా సిచ్యువేషన్ గురించి తెలిసినప్పుడు. సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ అవుతారు, బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఎలా? బెస్ట్ ఫ్రెండ్ వరకు వెళ్ళారంటే వాళ్ళని నమ్మారు కాబట్టి. సిచ్యువేషన్ బట్టి వాళ్ళ క్యారెక్టర్ మీద నమ్మకం అనేది బేస్ అయి ఉంటుంది. అందరినీ నమ్మలేము కదా, బయట వాళ్ళు నమ్మలేము. మనం ఒక పర్సన్ మనకి బాగా అటాచ్ అయినప్పుడు వాళ్ళ గురించి మనకి పూర్తిగా అవగాహన వచ్చినప్పుడే నమ్ముతాం. ఓకే, అది జస్ట్ మాటల వరకు, సిచ్యువేషన్ వరకు హెల్ప్ చేస్తున్నారా, మంచిదేరా, అరే వాడిని నమ్మొచ్చురా అని అనుకుంటాం కదా, అది నమ్మకం. వన్ కైండ్ ఆఫ్ ట్రస్ట్. వాట్ ఈస్ బిలీవ్? బిలీవ్ నమ్మకం అనేది మనము అంటే వాళ్ళ గురించి తెలుసుకుని నమ్ముతాం. బిలీఫ్ అనేది కొంతవరకు అది అంత కరెక్ట్, అంటే వాళ్ళకి పూర్తిగా తెలియకపోయినా కూడా నమ్మడం. బిలీవ్, వి బిలీవ్. ఓకే, బిలీవ్ అనేది అది నిజమా అబద్ధమా అనేది తర్వాత విషయం. బట్ వీఆర్ యాక్సెప్టింగ్ దట్. ఓకే, అది జరిగే ఉండొచ్చేమో అనే దాన్ని బిలీఫ్ అంటారు. దానికి అంత పర్టికులర్గా ఫౌండేషన్ లేని దాన్ని. ఓకే, అండ్ వాట్ ఈజ్ ఫెయిత్? భక్తి అంటే దృఢ విశ్వాసం. బిలీఫ్ ఈజ్ విశ్వాసం, ఫెయిత్ ఈజ్ అబౌవ్ బిలీఫ్. బిలీఫ్ ఎక్కువ అయిపోతుంది, నమ్మకం ఎక్కువ అయిపోతే ఏమైపోతుంది? భక్తి అయిపోతుంది. మనం మనుషుల్ని భక్తితో పూజించలేము, ఒక్క దేవుడు మాత్రమే భక్తిగా ఆరాధించగలుగుతాం. ప్రేమ, ఆరాధన. వాట్ యు మీన్ బై దిస్? ప్రేమ, ఒకరిని చూడగానే ఇష్టపడతాము. ప్రేమ అంటే అది మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, ప్రేమిస్తాం. వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి, వాళ్ళు మనకి ఏ విధంగా ఉన్నారో దాన్ని బట్టి మనం వాళ్ళని ప్రేమిస్తాం. ఆ ప్రేమ అధికమైతే వచ్చేదాన్ని ఆరాధన. మనం జనాల్ని ఆరాధించలేము, ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించగలుగుతాం. అది ఆయనకి మాత్రమే అర్హత కలిగిన వర్డ్ ఆరాధన. ఓకే, ఈ మూడిట్లో, ఈ మూడు అంశాల మీద. బట్ భక్తికి వచ్చేసరికి అది మనసుకి సంబంధించిన విషయం, హృదయానికి సంబంధించినది భక్తి. భక్తి అనేది నమ్మకంగా ఉండి భక్తిలో సాగాలి. నమ్మకం లేకపోతే భక్తి ఉన్న వేస్ట్. విశ్వాసం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, అది భక్తి జీవితంలో ఆధారపడుతుంది. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతాం, ఊరికే నమ్మేస్తామా విశ్వాసం లేకుండా? దేవుణ్ణి మనము నమ్మాలి, నమ్మిన తర్వాతనే భక్తిగా జీవించాలి. భక్తి ఉందంటే ఊరికే వచ్చేసి ఆరాధించేసి వెళ్ళిపోయేదాన్ని భక్తి అనేది. దేవుణ్ణి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నమ్మాలి, అది క్రియల రూపంలో మనం చూపించాలి. అయితే ఈ మూడు విషయాలని మనం ఆధారం చేసుకుని బైబిల్లో దేవుడు మనకి ఎలాంటి సందర్భాల్లో ఇవి ఆధారపడి ఉన్నాయో ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఓకే, సో ఫస్ట్గా మనము సామెతలు 3:5-6 వచనాలు చదవండి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు.
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు యెహోవాయందు నమ్మకముంచుము. నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఇది మనకి బేస్. ఓకే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. నీ స్వబుద్ధి అంటే మన బుద్ధి, అంటే మనం మన సొంత ఆలోచన ప్రకారంగా నడవకుండా ఏదైనా నీ చిత్తమే, ఏది జరిగినా నీ చిత్తమే. అంటే ఇప్పుడు నేను ఇలాగే ఉంటాను, అక్కడ పడుతుంది, ఏదో నా మీద వచ్చి పడిపోతుంది అంటే నేను ఇలాగే ఉంటాను. దేవుడు చెప్పాడు కదా, నీ స్వబుద్ధి మీద కాకుండా అన్ని దేవుని మీదనే ఆధారపడమన్నారు కదా. నేను ఇలాగే ఉంటాను, అక్కడ పడుతుంది అన్నా కూడా నేను పక్కకి జరగకపోతే అది నాకు మంచిదా? కాదు. అంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ప్రకారంగా నేను అలాగే ఉంటే అది నా మూర్ఖత్వం అవుతుంది. నేనేం జరగాలి? పక్కకి జరగాలి. అంటే అక్కడ నాకు చెడు ఉంది అని తెలిసినప్పుడు, ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు ఏం జరగాలి? పక్కకి జరగాలి. సో నేను ఇక్కడే ఉంటాను అనేది నా స్వబుద్ధే కదా, నా స్వబుద్ధే. అంటే ఆలోచన అనేది కరెక్ట్గా పని చేయనప్పుడు నీ స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. మన స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. దేని మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద నమ్మిక ఉంచాలి. ఈ బేస్ చేసుకుని మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలోకి ఒప్పుకోవడం. నేను ఎలా ఉన్నా అది దేవుని చిత్తమే. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్. మనం దేవునికి అప్పగించుకోవాలి. ఓకే, అలా దేవునికి అప్పగించుకుని ఎవరెవరు ఉన్నారు బైబిల్లో అనేది ఒక ముగ్గురిని మనం తీసుకున్నాం. ఫస్ట్గా దానియేలు. ఓకే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. మీరు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు 6:27. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని రాయించెను. వాట్ ఈస్ దిస్ కాంటెక్స్ట్ అబౌట్? ఇదేం చెప్తుంది ఈ వచనం? దానియేలు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? ఏం గుర్తొస్తుంది? సింహాల నుంచి దేవుడు రక్షించాడని గుర్తొస్తుంది. యూజువల్గా మనం ఫారెస్ట్ లో అడ్వెంచర్ కోసం అలా జస్ట్ చూసినప్పుడే యానిమల్స్ ఎంత భయంకరమైన యానిమల్స్, వాటి సైడ్ నుంచి కూడా మనల్ని వెళ్ళనివ్వరు. ఒక ప్రొటెక్టెడ్ వ్యాన్ ఉంటుంది, ఒక ఫెన్సింగ్ ఉన్న వ్యాన్ నుంచి మనం తీసుకెళ్తారు. ఎందుకు? అవి క్రూరమైన మృగాలు. సింహం అనేది రారాజు, అడవికి రాజైన సింహం. దాన్ని చూడడానికి మనకి సరిపోదు, ధైర్యం సరిపోదు. అలాంటిది దానియేలును దర్యావేషు అనే రాజు ఆయన ఏం చేస్తారు? సింహాల గుహలో పడవేస్తారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చిన్నగా మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం, హిస్టరీ. సో ఈ దర్యావేషు అనే రాజుకి 120 మంది అధిపతులు ఉన్నారు. 120 మంది అధిపతులు అంటే ఎవరు? ఆఫీసర్స్. ఈ ఆఫీసర్స్కి హెడ్స్గా ముగ్గురిని నియమించారు. ఆ ముగ్గురులో మెయిన్గా దానియేలుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే దానియేలు దేవుడిని నమ్ముకున్న వ్యక్తి కనుక ఆయనకి నాలెడ్జ్ అనేది చాలా ఉంటుంది. సిచ్యువేషన్ తగ్గట్టు ఆయన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఒక రాజ్యంలో ఒక మంచి అధికారం, మంచి పేరుని తెచ్చుకుంటాడు దానియేలు. బట్ ఈ మిగతా ఇద్దరు ఉన్నారు కదా, తోటి సహచరులు అంటే కొలీగ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి దానియేలు మీద అసూయ కలుగుతుంది. అరే మనందరం ఒకటే పొజిషన్లో ఉన్నాము, దానియేలునే దర్యావేషు రాజు ఎక్కువగా పొగుడుతున్నారు, ఆయనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, మనం ఈయన ఎట్లన్నా డౌన్ఫాల్ చేయాలి, ఈయన ఎట్లయినా మనము అనగదొక్కాలి, మనమే ముందు నిలబడాలి అనేసి వీళ్ళు కుళ్ళుతో కుట్రలు పన్నుతారు. అయితే ఏం చేస్తారు? ఏ విషయంలోనూ ఆయన తప్పు పట్టడానికి లేదు, అన్నిటిలో ఆయన ఫస్ట్ క్లాస్. మరి ఏ విషయంలో? ఈయన భక్తి విషయంలో పట్టుకుంటే మనకి పని అవుతుంది అని అనుకుంటారు.
ఈయన భక్తిలో చాలా భక్తిపరుడు, దేవుని పట్ల చాలా దృఢమైన విశ్వాసం కలిగిన వ్యక్తి దానియేలు. రోజు 3 సార్లు ప్రార్థన చేస్తారు, ఉదయము మధ్యాహ్నము రాత్రి 3 సార్లు రోజు ప్రార్థన చేస్తారు. ఈయనను ఎక్కడ పట్టుకుంటే అంటే సైతానికి తెలుసు దేవుని బిడ్డల్ని ఎక్కడ పట్టుకుంటే ఆయన పనికి ఆటం కలుగుతుందో సైతానికి తెలుసు. ఎవరిని పట్టుకుంటే అవుతుందో కూడా సైతానికి తెలుసు. మనం చాలా విషయంలో మనం కొంచెం దేవుడికి దగ్గరగా ఉన్నాం అనుకోండి, సైతాన్ ఇలా వెనక్కి లాగుతూ ఉంటుంది. సపోజ్ మీరే చూసుకోండి, మీ ఫ్రెండ్స్ విషయంలో మన కాలేజ్ టైంలో ఎలా ఉంటుంది, అరే నేను చదువుకుంటాను రా, ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఏ నడురా అట్లా పోయి ఒక రౌండ్ వేసి వద్దాం రా, ఏం కాదులే, ఎంతమంది 1 డే బ్యాటింగ్ కదా, 1 నైట్లో వర్కౌట్ చేసేద్దామని చదువుకోవడానికి చదవనియరు. వాళ్ళు చదువురు, మిమ్మల్ని చదవనియరు. అంటే తాను చెడున కొద్దీ వనమంతా చెడుపుతుందంట. అది మంచిగా ఉండదు, పక్క వాళ్ళని చెడిపేస్తుంది. అట్లా ఏం జరుగుతుంది, ఈ దానియేలు అనేవాడు దేవుడి దగ్గరకు ఉన్నాడు కాబట్టి సైతాన్ దాని ప్రయత్నం అది చేస్తుంది. ఈ 2 కొలీగ్స్ని ప్రేరేపించి ఆయన ఎట్లయినా మనము డౌన్ఫాల్ చేయాలి, ఎట్లయినా దర్యావేషు రాజు దగ్గర మనం ఆయనని చిన్న చూపు పడేలాగా పడేయాలి. ఏం చేద్దామని ఆలోచించి, దర్యావేషు అనేది రాజు, ఆయన పరిపాలిస్తాడు రాజు. ఆ సంస్థానంలో కానీ, ఆ ఊరిలో కానీ, పక్క ఊరిలో కానీ ఈయనకు బాగా పేరున్న రాజు. అయితే రాజా దానియేలు పేరు ఎత్తాడు, దానియేలు డైరెక్ట్గా చూపించరు. ఎట్లా చేస్తారు, రాజా మీరు చాలా గొప్పవారు, ఈ రాజ్యంలో మిమ్మల్ని ఎవరైనా పొగడాలి, మిమ్మల్ని మీ స్మరణ తప్ప వేరే వాళ్ళని ఎవరిని స్మరించకూడదు, మీ మాటే ఉండాలి అని చెప్పి దానియేలు ఉద్దేశించి ఈ 2 సహచరులు దానియేలు మీద పగబట్టి రాజుకి ఈ విన్నపాన్ని ఇస్తారు. ఒక 30 రోజుల వరకు ఎవ్వరు ఏ దేవుణ్ణి మొక్కకూడదు, ఎవ్వరు వేరే ఏ దేవుణ్ణి ప్రార్థించకూడదు, మిమ్మల్నే ప్రార్థించాలి అని 2 కొలీగ్స్ దానియేలు దగ్గరికి వెళ్ళి చెప్తారు. అయితే సరే మీరు చెప్పేది బాగానే ఉందిలే అని చెప్పి ఆయన ఉత్తర్వులు జారీ చేస్తారు. ఏంటి, మీరు ఏ దేవుడిని మొక్కకూడదు, ఎవరిని చేయకూడదు, మీరు నా ఆజ్ఞని పాటించాలి, నా మాటే వినాలి అని చెప్పి దర్యావేషు ఒక రాజ్యాంగం రాస్తాడు, అందరూ పాటిస్తారు. దానియేలు మాత్రము యెరూషలేము తట్టు పై గదికి వెళ్ళి కిటికీ తలుపులు యెరూషలేము తట్టు ఆ వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. మరి కావాల్సింది ఆయన పాయింట్అవుట్ చేయడం కదా, ఆయన విశ్వాస భక్తి జీవితాన్ని పాయింట్అవుట్ చేయాలని వీళ్ళకి కావాల్సింది. ఈ నిబంధన పెడితే ఆయన మనము ఇరికించవచ్చు, ఇదే కదా. కుళ్ళులు ఎట్లా ఉంటాయి, కుట్రలు ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, ఎవరిని ఏ సందర్భంలో పట్టుకుంటే వాళ్ళు పడిపోతారో, వాళ్ళు పాయింట్అవుట్ చేయాలో వాళ్ళకి తెలుస్తారు. వాళ్ళు బాగా ఇలాంటి ప్లానింగ్స్లో బాగా స్మార్ట్ ఉంటారు. సో అలాగే వీళ్ళు ఈ కుట్ర ఆలోచనలో స్మార్ట్ అనమాట. ఇరికించేశారు దానియేలు. ఏం చేస్తారు అప్పుడు, ప్రభువా మీరు ఇచ్చిన నిబంధనని ఉల్లంఘించాడు దానియేలు, మీరు వచ్చి ఈయనను చెరసాలలో వేసేయండి, సింహపు బోనులో వేస్తామని నిబంధన ఉంటుంది అనమాట. ఎవరైతే ఈ రాజు ఆజ్ఞను పాటించారో వారికి సింహపు బోనులో వేస్తామన్న నిబంధనని ఈయన ఉల్లంఘించినందుకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దానియేలుని రాజుకి అప్పగిస్తారు. ఏం జరుగుతున్నప్పుడు సింహపు బోనులో దానియేలుని వేయడానికి ప్రయత్నాలు చేస్తారు, మొత్తం సంఖ్యలు వేసి తీసుకెళ్తారు. కానీ దర్యావేషుకు మాత్రము మనసు అంగీకరించదు. ఎందుకంటే దానియేలు ఈజ్ వెరీ స్మార్ట్, చాలా తెలివైన వాడు, రాజ్యంలో చాలా మంచి పేరు ఉన్నవాడు. ఎందుకంటే ఒకానొక మూల దర్యావేషు కూడా అన్యుడే, దేవుని పట్ల ఏమాత్రము అంత ఎక్కువ నాలెడ్జ్ లేనివాడు. కానీ దానియేలు మంచి బుద్ధి, తన మంచి వినయ మనసు అన్నీ ఎరిగి, అరే ఇంత మంచి వ్యక్తిని సింహబోన్లో వేస్తే చచ్చిపోతాడే అని ఒక మూల మంచి మనసు అయితే ఉంది. అయినా కూడా తప్పదు, నేనే రాసిన రాజ్యాంగాన్ని నేనే పాటించాలి. చూడండి, కొంతమంది వాళ్ళ మీద, మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు మంచోడైనా కూడా కొన్ని సందర్భాల్లో యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. తప్పదు, రూల్స్ అవి, కొన్ని రూల్స్ పెట్టిన వాళ్ళే తీయకూడదు కదా. ఆ రూల్స్ పాటించాల్సిన సందర్భము ఈ దర్యావేషుకు వచ్చింది. అయ్యో నీవు నమ్మిన దేవుడు నిజమైన దేవుడే కదా, దేవుడు నిన్ను రక్షిస్తాడులే అని ఆయన అనుకుని సింహబోన్లో వేసేస్తాడు. ఎవరిని? దానియేలు. నైట్ అంతా ఆయనకి నిద్ర పట్టదు.
ఆయన ఇదే కలవరంతో ఉంటాడు. అయ్యో దానియేలు ఎలా ఉన్నాడు, ఈ రోజు విందు లేదు, వినోదం లేదు, అన్నీ క్యాన్సిల్ అని మొత్తం రాజ్యంలో ప్రకటిస్తారు. యూజువల్గా రాజులు ప్రతిరోజు విందులు విలాసాలు అన్నీ చేస్తారు, బట్ ఆ రోజు ఆయనకు నచ్చలేదు, అవన్నీ క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసేసి ఆయన చింతిస్తూ ఉంటాడు అనమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు వెనకాల కాంటెక్స్ట్ అర్థం కావాలి. అందరు చెప్పేస్తారు దానియేలు సింహం బోన్లో, మనం ఇదే కదా నేర్చుకుంటున్నాం, బట్ వెనకాల చిన్న హిస్టరీ మీకు జస్ట్ రిమైండ్ చేస్తున్నాం. మీకు తెలిసే ఉండొచ్చు, బట్ ఐమ్ జస్ట్ రిమైండింగ్ ఇట్. ఓకే, సో ఇలాగా చింతిస్తూ ఉంటాడు. తెల్లవారుగానే సింహం బోన్ దగ్గరికి వెళ్ళిపోతాడు దానియేలు. చెరలు మొత్తం దాన్ని సంఖ్యలేసి బిగించేసారు అనమాట. ఏ మూలమునైనా ఎస్కేప్ అవ్వకూడదని చెప్పి బంట్లోతులు వీళ్ళందరూ. ఆయన తెల్లవారుజామునే వెళ్ళి అది ఓపెన్ చేయగా, నీవు నమ్మిన దేవుడు నిన్ను రక్షించినా దానియేలు అని అడుగుతాడు దర్యావేషు రాజు. ప్రభువా నా రాజా, నన్ను నా దేవుడు రక్షించాడు, ఆయనకే స్తుతి మహిమ కలుగుగా కనగానే ఈయన చాలా హ్యాపీ అవుతాడు. అంటే ఏంటి, మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు, మనం పడిపోయి చచ్చిపోయినా కూడా, ఉదాహరణకి యోబే తీసుకోండి. యోబు తెలుసు కదా, యోబు సర్వం కోల్పోయాడు, ఏమీ లేదు తన దగ్గర. భాగస్వామి కూడా, నువ్వు నమ్మినావు దేవుణ్ణి, కానీ నీ దేవుడికి ఏం చేస్తున్నాడు? ఆరోగ్యం కూడా లేదు, చిన్న పెంకులతో గీక్కుంటున్నావు, నీకు కుష్టి వచ్చేసింది, గీక్కుంటున్నావు, ఆరోగ్యం కూడా లేదు, నీ స్నేహితులు వెళ్ళిపోయారు, నీ ఫ్రెండ్స్ పిల్లలు చచ్చిపోయారు, ఎవ్వరు లేరు. ఎందుకు ఇంకా దేవుని చీ అను, దేవుని చీ అనేసి నువ్వు మళ్ళీ అలాను మొత్తం అన్నీ వచ్చేస్తే నీకు అని ప్రేరేపిస్తుంది సైతాన్, అట్లా ప్రేరేపిస్తుంది. భార్య కూడా అలా ప్రేరేపించింది, కానీ చివరికి ఏం జరిగింది? హీ ఈజ్ ద హీరో ఆఫ్ ది బైబిల్, ఇజంట్ ఇట్? యోబు అనే ఆయన చరిత్రకారుడు, యోబు తెలుసు కదా. అలాగా మన ఎంత శోధన వచ్చినా మనం దేవుని పట్ల విశ్వాసాన్ని మాత్రము వదిలిపెట్టకూడదు. అలా మనకి దానియేలు విశ్వాసాన్ని చూపించి ఈ దర్యావేషు మనసును కూడా మార్చాడు. ఒక రాజు మారితే రాజ్యం కూడా మారుతుంది కదా. ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది? ద ఫస్ట్ పర్సన్ పట్టుకుంటే ఆల్ ద పర్సన్స్ విల్ బి చేంజ్. హెడ్ని పట్టుకుంటే టోటలీ ద సిస్టమ్ విల్ బి చేంజ్డ్. అట్లనే ఈ దర్యావేషు మారిపోయాడు. మారిపోయినాక చదవండి ఒకసారి 28వ అధ్యాయం చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 28వ వచనము. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడను కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకొక వచనం చదవండి. 25వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగు రాయించను. ఏమని రాయించాడు? ఆయన నమ్మాడు. దానియేలు విశ్వాసం పట్ల ఈయనకు ఒక అవగాహన వచ్చేసింది. ఇప్పటి వరకు నిజమైన దేవుడు ఎవరు దర్యావేషుకు తెలీదు, బట్ దానియేలు భక్తి జీవితం వల్ల, అంటే సింహం బోన్లో వేసినా కూడా ఏం జరిగింది? ఆయనకి చిన్న గాయం కూడా జరగలేదు. ఆయన కాలు గోటిని కూడా సింహాలు ముట్టుకోలేకపోయినాయి. ఏం చేశాడు? ఏం రాయించాడు? ఈ సిచ్యువేషన్ అంతా దర్యావేషు రాజు చూసి, కళ్ళారా చూసి ఏం రాయించారు? మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టును కుండును. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఇది ఒక సాక్ష్యమే కదా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దర్యావేషు రాజు. ఎవరి జీవితం చూసి? దానియేలు జీవితం చూసి ఆయన ఒక సాక్షిగా మారాడు. దేవుని యొక్క సాక్షిగా దానియేలు జీవితాన్ని మార్చుకొని ఎవరికి
ఒక మోడల్ గా నిలిచాడు దర్యావేషు రాజు. హెడ్ మారిపోయాడు. హెడ్ మారిపోతే రాజ్యమే మారిపోయింది. ఏకంగా నిబంధన లేఖనమే రాయించాడు. ఏమని రాయించాడు? జీవము గల దేవుడు, దానియేలు నమ్మిన దేవుడు జీవము గల దేవుడు అని మొత్తం సీలేసేసారు. ఏకంగా రాజ్యాంగం అంటే సీలేస్తారు, రాజ్య ముద్ర వేస్తారు. అంటే ఇంకా అది ఎవ్వరూ మార్చడానికి వీల్లేదు. ఎవరైనా జప్తు చేయబడిందంట చూడండి, ఆస్తులు జప్తు చేయబడి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేసినప్పుడు అవన్నీ గవర్నమెంట్కి సంబంధించినవని ఏం చేస్తారు? ఒక ముద్ర వేసేస్తారు. ఎవరైనా పట్టుకోవడానికి అధికారం ఉందా? మార్చే అధికారం ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉంటుంది. హెడ్ మళ్ళీ హెడ్ కూడా మార్చలేడు. ఎందుకంటే ఆయన అన్ని కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ని మొత్తం అందరి సలహాలు సూచనలు తీసుకుని ఆయన ఆర్డర్స్ పాస్ చేయాలి. బట్ ఇక్కడ వన్ అండ్ ఓన్లీ వన్ లార్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజన్. సో ఈయన సీలేసేసి ఇంకెవ్వరు మార్చడానికి వీల్లేదు. జీవము గల దేవుడు, దానియేలు నమ్మిన దేవుడు జీవము గల దేవుడు. అందరూ ఏం చేస్తున్నారు? వణుకుతున్నారు. అంటే అది చాలు కదా మనకి. మన జీవితం ద్వారా ఇతరులు మారడమే కదా మనకు కావాల్సింది. హౌ వీఆర్ లివింగ్ అవర్ లైఫ్. దిస్ ఈస్ అ మోడల్ లైఫ్. వీ హ్యావ్ టు రిప్రజెంట్ అవర్ సెల్స్ టు అదర్స్. మన జీవితాన్ని వేరే వాళ్ళకి మాదిరికరంగా చూపించుకోవాలి దానియేలుగా. సో నమ్మకంలో, విశ్వాసంలో దానియేలు మొదటిగా నిలిచాడు. ఇది దానియేలు యొక్క చరిత్ర. ఈయన విశ్వాసంలో ఎంత దృఢంగా ఉన్నాడో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇంకొక పర్సన్ తీసుకుంటే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. ఇంకొక విషయం, దేవుడు కుట్ర చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టాడు. వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఉంటుంది. ఈ ఇద్దరు సహచరులు ఎవరైతే కుట్ర చేసి దానియేలును పనిష్మెంట్ ఇవ్వాలి, దానియేలు చంపాలి, హతం చేయాలి అనుకున్నారో వాళ్ళకి ఏ స్థితి పట్టింది? దానియేలుకి వేసిన స్థితి వాళ్ళకి వేశారు. వాళ్ళనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ సింహపు బోనులో పడేశారు. ఏమైంది? వాళ్ళ కిందకి వెళ్ళక ముందే మొత్తం పిండి చేసేసి ఎముకలు కూడా మిగలకుండా మొత్తం కుటుంబమే చారం లేకుండా పోయింది. ఈ విధంగా దేవుడు ఎవరిని కుల్లి కుటుంత్రాలతో ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాలి. సో ఇదొకటి మనం బాగా గుర్తుపెట్టాలి. అరే వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, అరే చెడు చేసిన వాళ్ళకే బాగా నడుస్తుంది అని అనుకుంటాము. అంటే వాళ్ళకి ఒక కాలం అనేది ఉంటుంది, ఒక ముగింపు కాలం. అంటే ఇంకా ఎన్ని చెడులు చేస్తారో దేవుడు పీక్ మూమెంట్ వరకు వదిలేస్తారు. నీకెంత బ్రెయిన్ ఉందో చెడు చేయడానికి అంత బ్రెయిన్ వాడేరా అని వదిలేస్తాడు దేవుడు. ఆ బ్రెయిన్ అదంతా అయిపోతే ఇంక వాళ్ళకి ఆలోచన ఉండదు కదా, ఏం చేయాలో ఆలోచన ఉండదు కదా. మరి సగంలో దేవుడు ఏ పని చేయనియదు. మొత్తం పూర్తి చెడు చేయాలి, ఆ చెడుకు తగ్గ పనిష్మెంట్ అనుభవించాలి. సో ఎప్పుడు కూడా మనం చింతించకూడదు, అరే నా లైఫ్ నేను మంచి చేసి ఇలా బాధపడుతున్నా అంటే కీడు చేసి కీడు అనుభవించి మేలును పొందాలంట. కీడు ఎదుటి వాళ్ళు మనకి కీడు చేస్తున్నా కూడా ఆ కీడుని మనం అనుభవించినా కూడా మనకి మేలే దొరుకుతుంది. టిల్ ద లాస్ట్ వీ నీడ్ టు వెయిట్. గాడ్ టెస్ట్ అవర్ పేషెన్స్. సో కీడు చేశారు కదా అని వాళ్ళకి మనం కీడు చేయాలని ఆలోచించకూడదు. లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్, యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్. సో కీడు చేసే వాళ్ళని ఆటంకపరచొద్దు. మన ఎండ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వి విల్ బి గివింగ్ టు గాడ్స్ హ్యాండ్స్. సో నెక్స్ట్ యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో ఏమని ఉంటుంది? అందుకు యేసుక్రీస్తు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారో మనం ధ్యానిద్దాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూదువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. ఇక్కడ ఆమె ఎవరు? ఈ వచనం అంతా మనం ధ్యానిస్తే ఆమె ఎవరంటే మార్తా. మీకు మార్తా, మరియా, లాజరు ఐడియా ఉంది కదా. వాళ్ళు సహోదరులు, ఒక కుటుంబంలో నివసించే ఒక ఫ్యామిలీ. దేవుడు ఈ కుటుంబం పట్ల చాలా ప్రేమ చూపించాడు. మార్తకి ఎందుకు కొంచెం ఇంపార్టెన్స్ అంటే మార్త పేరు రిపీట్ అవుతుంది. ఎందుకంటే దేవుడు వాళ్ళ ఇంటికి దర్శించినప్పుడు, అంటే లాజర్కి అనారోగ్యం ఉంటుంది. లాజర్ అత్తరితో కాళ్ళు కడగడము అవన్నీ, వీళ్ళు దేవునికి సేవ చేయడం ఎక్కువ నిమగ్నం అయిపోతారు. దేవుడికి బాగా ఇష్టమైన కుటుంబం, దేవుని బాగా ప్రేమించే కుటుంబం అంటే మార్తా, మరియా, లాజరు.
అంటే లాజర్ కుటుంబం ఎందుకు ఎంచుకున్నారు దేవుడు అంటే లాజర్ వల్ల ఒక సూచక క్రియ జరగబోలేదు ముందు. మనకు తెలుసు కదా, లాజర్ పేరుగానే 4వ దినమున లేచాడు అని, చనిపోయి 4వ దినం లేచాడు. ఆ సూచక్రియ లాజర్ ద్వారా జరిపించాలని దేవుడు ముందే ప్రణాళికలో వేశారు. కాబట్టి ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బైబిల్లో. మార్తకి నమ్మకంతో ఎందుకు పోల్చారు, నమ్మకం విషయంలో ఎందుకు చేశారంటే, మార్త, మరియా, లాజరు ముగ్గురు దేవుని ఆహ్వానించినప్పుడు మరియా దేవుడు రాగానే దేవుని దగ్గరే కూర్చొని పోతుంది. ప్రభా నువ్వు గొప్ప దేవుడివి, నిన్ను అంటే ఇష్టంతో దేవుని దగ్గరే కూర్చుని సేవ చేస్తుంది. దేవునికి పాదాలు తొడవడము ఇలా దగ్గరగా ఉంటుంది. మార్త మాత్రము అరే దేవుడు వచ్చారు, నేను దేవుడికి సంతోషంగా ఏదో ఒకటి చేయాలి అంటే, మనకి ఎవరైనా ఇష్టమైన గెస్ట్ వచ్చినప్పుడు మనము పలహారంతోనే కదా వాళ్ళకి మన ఇష్టాన్ని చూపిస్తాం. ఏమన్నా ఫ్రూట్స్ ఇవ్వడము, వంటకాలు పెట్టడము, లేకపోతే డ్రింక్స్ ఇవ్వడము, ఇలా మన ఇష్టాన్ని చూపిస్తాము. ఇక్కడ 2 విషయాలు ఎందుకు, మార్త మరి ఇద్దరు విశ్వాసంలో గొప్పవారే, కానీ మార్త మాత్రము లోకానుసారమైన ప్రేమ చూపిస్తుంది. అంటే లోకానికి సంబంధించిన ప్రేమ. మార్త నువ్వు లోక సంబంధించిన ప్రేమ చూపిస్తున్నావు, కానీ మరియ మాత్రము నాకు దగ్గరగా కూర్చుంది. నా నీతిని వెతుకువారు నా రాజ్యంను స్వతంత్రించుకుంటారు. అంటే నీతి కోసం తనకు దగ్గరగా ఉంటే నీతిని స్వతంత్రించుకుంటారు. ఆ నీతిని వెతుకుతుంది ఎవరు, మరియా. మార్త మాత్రము వంట చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటే లోకానుసారమైన హడావిడి చేస్తుంది మార్త. అందుకనే మార్త అంటారు, యేసయ్య నువ్వు ముందుగా వచ్చుంటే, ఇదంతా మీరు చదువుకుంటే తర్వాత లాజరు అనారోగ్యంతో ఉంటాడు. ప్రభా నువ్వు అప్పటి వరకు ఉన్నావు కదా, నువ్వు ముందు ఇంట్లో ఉంటే లాజరు చచ్చిపోయేవాడు కాదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు గాడ్ని ప్రశ్నిస్తుంది. అప్పుడు దేవుడు ఇది వాక్యం చెప్తారనమాట, నువ్వు నా పట్ల అపనమ్మకంగా ఉండొద్దు, నీకు తెలుసు కదా ఏం చెప్తారు, నీవు నమ్మిన ఎడల దేవుడి మహిమ చూద్దామని నేను నీతో చెప్పలేదా, నువ్వెందుకు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతున్నావు, నమ్మకంలో ఎందుకు ఒడిదుడుకులు పడుతున్నావు, నీకు తెలుసు కదా నేను బ్రతికిస్తానని, నువ్వు చూడు లాజర్ నేను 4వ దినం చెప్తానని నమ్మకం పట్ల మార్తకి ఒక క్లారిటీ ఇస్తున్నారనమాట. అట్లా దేవుడిని బాగా నమ్మిన వ్యక్తులు లాజరు, మార్త, మరియా. వీళ్ళ కుటుంబాన్ని బేస్ చేసుకుని, అంటే లాజరు మరణాన్ని పునరుద్ధరించిన తర్వాత అనేకులు ఆయన సూచక్రియను చూసి కూడా నమ్మారు, దేవునిలో నడిపింపబడ్డారు. ఓకే, ఇదొక బలమైన విశ్వాసము, దృఢమైన విశ్వాసము. ఎవరి కుటుంబము, లాజర్ కుటుంబం. నెక్స్ట్ మనం ఇంకొక వ్యక్తిని తీసుకుంటే అబ్రహాము కుటుంబం. ఒకసారి మనము హెబ్రీలకు 11:8 అధ్యాయం ఒకసారి చదవండి. హెబ్రీలకు 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు నీ విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగగా బయలువెళ్ళెను. చూడండి, ఇది ఎంత ఫెయిత్ ఉంటే ఇక్కడ మనకి ఇంత క్లియర్గా కనిపిస్తుంది. యూనో, అబ్రహాము ఒక స్ట్రేంజర్, ఒక అన్యుడు, అసలు గాడ్ ఎవరో తెలియదు. అబ్రహాము ఫాదర్ ఎవరో చెప్పగలుగుతారు? తెరహు. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ వృత్తి ఏంటి? తెరహు గారి వృత్తి ఏంటి? అసలు ఈ తెరహు సంతానం ఎక్కడి నుంచి ఉంటుంది? హాము, షేము, యాపెతు తెలుసా? హాము, షేము, యాపెతు ఎవరు వీళ్ళు? వరదల్లో రక్షింపబడిన కుటుంబం ఎవరు? నోవాహు కుటుంబం. నోవాహుకి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. హాము, షేము, యాపెతు. సో ఈ షేము సంతానమే ఎవరు? అబ్రహాం. అక్కడి నుంచి వచ్చిన సంతానమే అబ్రహాము. కానీ దేవుడు అంటే తెలీదు. హి డజంట్ నో హూ ఇస్ గాడ్, హూ ఇస్ ద రియల్ గాడ్. తెరహు ఐడల్స్ చేస్తారు, అంటే బొమ్మలు, విగ్రహాలని తయారు చేస్తారు, అన్య దేవతల విగ్రహాలు. చూస్తాం కదా, సర్కస్ చూసినప్పుడు ఇటు కర్ర అటొక కర్ర పెట్టి తాడు మధ్యలో పెడతారు.
ఏం చేస్తుంది, ఒక అమ్మాయి ఇంకొక కర్ర పట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ తాడిని ఈ సైడ్ నుంచి ఆ సైడ్ దాటుతూ ఉంటుంది. ఆమెకి ఎంత విశ్వాసం ఉంటుంది, ఆమె పట్ల ఆమెకి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ ఆత్మవిశ్వాసం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నడుస్తూ ఉంటుంది, అందరం చూసి చప్పట్లు కొడుతూ ఉంటాం, అరే బాగా వెళ్తుంది, చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుందని మంచిది మెచ్చుకుంటాము. ఎవరన్నా అరే మీరు అందరూ చూస్తున్నారు కదా, నా పట్ల మీకు నమ్మకం ఉంది కదా, నేను నడుస్తున్నా కదా, మీరు ఎవరైనా వచ్చి నా చేతిలో నేను ఎత్తుకుంటాను, మిమ్మల్ని ఎత్తుకొని నడుస్తానంటే మీరు వెళ్తారా? మీరు వెళ్ళరు కదా. ఎందుకు? మీరు చూసి నమ్మడం వరకే. బట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ హర్. బ్లైండ్గా నమ్ముతారా? అమ్మో పడేస్తుంది, నేను వెళ్ళను, సగంలోనే పోతాను అంటాం కదా. బట్ దేవునికి కావాల్సింది ఎలాంటి విశ్వాసం? చిన్న చిన్న లోపం కూడా మనం చూపించకూడదు మన విశ్వాసంలో. అంటే దేవుని నమ్మాలి, నమ్మకంగా భక్తిగా జీవించాలి. ముందు నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. నమ్మకమే విశ్వాసం, విశ్వాసమే నమ్మకం. ఎంతవరకు మనం దేవుళ్ళ నమ్మకం ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? హౌ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్? ఎంతవరకు దేవునితో కనెక్ట్ అయి ఉన్నాము? ఇంతమందిని మనం చక్కగా ఉదాహరణగా చెప్పుకుంటున్నాము. ఒకనొక టైంలో ఏమో మనల్ని కూడా ఎవరైనా ఉదాహరణ తీసుకోవచ్చేమో, ఎవరికి తెలుసు? వరల్డ్ ఇక్కడికి ఎండ్ కాదు కదా. ఏమో ఎప్పుడు రాకడ వస్తుందో, మళ్ళీ ఇంకొక కొత్త వరల్డ్ వస్తుందేమో, న్యూ వరల్డ్ వస్తుందేమో, ఎవరికి తెలుసు? నోవహు టైంలో జరిగినట్టు ఒకటేసారి వానిష్ అయిపోయి మళ్ళీ కొత్త వరల్డ్ రావచ్చేమో. లేకపోతే మనమే దేవుడి రాజ్యంలో మన పేరు లిఖింపబడాలంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో అది మనం పరీక్షించుకోవాలి కదా. ఇతరులకు మాదిరికరంగా మనం ఉంటున్నామా లేదా? క్రైస్తవ్యం అనేది ఒక మార్గం, మతం కాదు. మీరు ఎవరికైనా ఇదే చెప్పండి, క్రిస్టియన్ అంటే మీ రిలీజియన్ ఏంటంటే మాది రిలీజియన్ కాదు, మాది మార్గం అని చెప్పండి. సో మనకి ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు క్రిస్టియన్సా? అవును క్రిస్టియన్స్. మీ రిలీజియన్ క్రిస్టియానిటీ? రిలీజియన్ కాదు, వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. ఓకే, మన జీవితాన్ని విశ్వాసమైన జీవితంగా త్రొట్టిల్లకుండా, ఎన్ని సైతాన్ ఎలాంటి ఫ్లక్చువేషన్స్ వచ్చినా కూడా మనం దేవుళ్ళలో ముందుకు సాగిపోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ఈ చిన్న మాటలు చిన్న మందతో నేను పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు ప్రభావ. యేసయ్యా, ఈ మాటలు అనేక హృదయాల్లో అవి బలపరిచే విధంగా ఉంచాలని నేను మిమ్మల్ని ఆశపడుతున్నాను ప్రభావ. యేసయ్యా, అనేక జీవితాలను మార్చగల దేవుడు తండ్రి, మమ్మల్ని కూడా మాదిరికరమైన జీవితంలో మమ్మల్ని ఉండేటట్టు ఆశీర్వదించండి ప్రభావ. యేసయ్యా, ఈరోజు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. ఏ బిడ్డకు ఏ అవసరాలు ఉన్నాయో యేసయ్యా, సైతాన్ని ఏ విధంగా పట్టి శోధిద్దామని అనుకుంటుందో కానీ ఆ సైతాన్ని దూరపరిచే శక్తిని, దాని అనుభూతి శక్తిని మాకు దయచేయండి ప్రభావ. మేము ముందు